టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. ఈడీ, సిబిఐ కేసుల్లో ఆమెకు జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. జ్యుడిషియల్ కస్టడీని జూన్ 3 వరకు పొడిగించారు. కస్టడీని 14 రోజుల పాటు పొడిగిస్తూ జడ్జి కావేరి బవేచ తీర్పునిచ్చారు. ఈడీ, సిబిఐ కేసులో కవిత రిమాండ్ ముగియడంతో ఆమెను వర్చువల్ గా జడ్జి కావేరి బవేచ ముందు ప్రవేశపెట్టారు తిహార్ జైలు అధికారులు. ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న కవిత అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు నిన్న నిరాశ ఎదురైందని చెప్పుకోవచ్చు. ఈడీ కేసులో అటు సిబిఐ కేసులో ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ సిబిఐ స్పెషల్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. నిన్న ఏదైతే జ్యుడిషియల్ కస్టడీ ముగియంతో ఆమెను కోర్టులో ఈడీ, సిబిఐ అధికారులు ఆమెను హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో జ్యుడిషియల్ కస్టడీ పెంచాలంటూ ఈడీ, సిబిఐ వాదన వినిపించింది. సో ఆ వాదనను ఏకీభవించిన న్యాయస్థానము మరో 15 రోజుల పాటు ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సో వచ్చే నెల 3వ తారీఖు వరకు ఆమె మళ్ళీ తిహార్ జైలులో ఉండబోతున్నారు. సో ఈ సందర్భంగా ఈడీ కానీ అటు సిబిఐ కానీ కీలక వాదనలు వినిపించింది. లిక్కర్ పాలసీ వ్యవహారంలో కవిత పాత్ర చాలా ఉంది. ఆమెనే సౌత్ గ్రూప్ తో ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఆమెను ఇంకా మరింత విచారించాల్సిన అవసరం ఉంటుంది. ఈ సమయంలో ఆమెకు బెయిల్ ఇవ్వడం కానీ జరిగితే మాత్రము అది సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉంది కాబట్టి ఇవ్వద్దంటూ ప్రధానంగా ఈడీ ప్రస్తావించింది. అదే ప్రధానంగా సౌత్ గ్రూప్ లో ఇన్వాల్వ్ ఉంది కాబట్టి సో అదేవిధంగా అభిషేక్ బెంపల్లి, బుచ్చిబాబు వాళ్ళ ఆమెకు సంబంధించిన ప్రతినిధులు వాళ్ళు కూడా ప్రస్తుతం కొంతమంది జైల్లోనే ఉన్నారు కాబట్టి సో ఈ తరుణంలో ఆమెకు బెయిల్ ఇవ్వద్దంటూ ప్రధానంగా ప్రస్తావించింది. సో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానము సో జూన్ 3 వరకు ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. సో జూన్ 3 వరకు ఆమె తిహార్ జైల్లో ఉండబోతున్నారు. మరో పక్క ఆమెకు సంబంధించిన ఛార్జ్ షీట్ కూడా నిన్న అయితే దాన్ని పరిగణలోకి తీసుకోవాలా లేదా అనే అంశం పైన కూడా కోర్టు వాదన వెళ్ళింది. ఈ రోజుకి వాయిదా వేసింది. ఈ రోజు 2 గంటలకు దానిపైన కోర్టు ఉత్తర్వులు ఇవ్వబోతుంది. ఓకే అశోక్, మరి ఇదే కేసుకు సంబంధించి ఒకవైపు ఏమో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అయితే బెయిల్ ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి కవితకు బెయిల్ రాకపోవడానికి గల ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అంటారు? సో అరవింద్ కేజ్రీవాల్ కూడా కేవలం ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం మాత్రమే అతనికి బెయిల్ ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో బెయిల్ ఇవ్వలేదు. కేవలము వచ్చే నెల 2వ తారీఖు ఆయన మళ్ళీ తిరిగి కోర్టులో లొంగిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి కేవలం ఆయనకు ముఖ్యమంత్రి అదేవిధంగా ఆ పార్టీ కన్వీనర్ కాబట్టి ఆయన ప్రచారం చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేశారు. ట్రయల్ కోర్టు రిజెక్ట్ చేసింది, ఢిల్లీ హైకోర్టు రిజెక్ట్ చేసింది. దాని తర్వాత సుప్రీం కోర్టు అప్రోచ్ అయిన తర్వాత ఆయన బెయిల్ ఖరారైంది. సో దీనిపైన షరతులతో కూడిన బెయిల్ మాత్రమే ఇచ్చింది. ఇక్కడ కవిత కూడా బెయిల్ దరఖాస్తు చేస్తుందట. హైకోర్టు అని ఇటు ట్రయల్ కోర్టు 2 రిజెక్ట్ చేశాయి. కానీ ఇంకా ఆమె సుప్రీం కోర్టు అప్రోచ్ కాలేదు. సో ఈ నేపథ్యంలోనే ఆమె యొక్క పాత్ర వినా ప్రధానంగా ఏదైతే కవిత ఈ సౌత్ గ్రూప్ ప్రతినిధిగా ఉంది కాబట్టి ఈడీ కేసులో బెయిల్ రావడం అంత ఈజీ కాదంటూ న్యాయ నిపుణులు చెప్తున్నారు. మరి సిబిఐ కేసులో మాత్రం బెయిల్ వచ్చే అవకాశం ఉంది. మరి ఆమె బెయిల్ పిటిషన్ హైకోర్టులో ఉంది. ఇప్పుడు హైకోర్టులో రిజెక్ట్ అయితే మాత్రము సుప్రీంకోర్టు అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే అశోక్, మరి ఈ యొక్క కవిత బెయిల్ కి సంబంధించి విషయానికి వస్తే రాకపోవడం, దాంతో పాటుగా ఈ యొక్క కస్టడీని కూడా పొడిగించే అంశాన్ని బట్టి చూస్తా ఉంటే దీన్ని రాజకీయ కుట్రకోణంగా అనుకోవచ్చు అంటారా? ప్రధానంగా కవిత మొదటి నుంచి ఆరోపిస్తుంది. 2022లో ఆమెకు నోటీసులు ఇచ్చినప్పటి నుంచి ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కానీ ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ప్రధానంగా ఇది రాజకీయ కక్ష సాధింపే, ఇందులో ఈ స్కామ్ లో ఎలాంటి ఇన్వాల్వ్ లేదు, ఇప్పటి వరకు ఈడీకి ₹1 దొరకలేదు, కేవలం ఆరోపణలు మాత్రమే మోపుతున్నారు కానీ ఎలాంటి నిరూపణ చేయలేదు ఈడీ అధికారులు అంటూ ఇటు కల్వకుంట్ల కవిత సంబంధించిన ప్రజలు న్యాయవాదులు ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఈ రాజకీయ కక్ష రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలా చేస్తున్నారంటూ అటు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఇటు బీఆర్ఎస్ నేతలు వాదనలు వినిపిస్తున్నారు. సో ఓవరాల్ అయితే కవిత పాత్ర పైన మాత్రము ఈడీ చాలా స్ట్రాంగ్ గా ఛార్జ్ షీట్ లో నమోదు చేసింది. ఎన్ని కోట్లు ఎక్కడెక్కడ ముట్టాయి, ఎవరి పాత్ర ఎంత ఉందని మాత్రము ఈ ఛార్జ్ షీట్ లో ఉంటుంది. ఈ ఛార్జ్ షీట్ ఈ రోజు కోర్టు పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనే అంశం పైన ఈ రోజు 2 గంటలకు వాదనలు వెళ్ళిపోతుంది. 2 గంటల తర్వాత ఆ ఛార్జ్ షీట్ బయటకు వస్తే ఆ ఛార్జ్ షీట్ లో కవిత
పాత్ర అంటే లిక్కర్ కేసులో కవిత పాత్ర ఎంత ఉంది, ఆమె ఎక్కడెక్కడ డబ్బులు ఇచ్చింది, ఎంతమందికి ఇచ్చిందని మాత్రం మనకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, మరి రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టే ముందు కవిత కొన్ని మాటలు మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తే, ఇది నన్ను అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారు, కొంతమందిని దీనిలో నుంచి తప్పించారంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూస్తా ఉన్నాం. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చంట? తనను అన్యాయంగా ఒక మహిళను చూడకుండా అక్రమంగా అరెస్ట్ చేసింది, టీఆర్పీకి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసిందంటూ మొదట ఏదైతే సిబిఐ నోటీసులు ఇచ్చినప్పుడే ఆమె వాదనలు వినిపించింది. కానీ ఈ కేసులో ప్రధానంగా మొదటి నుంచి కవిత పైనే ఆరోపణలు వచ్చాయి. 2021-22 లిక్కర్ పాలసీ వ్యవహారంలో మొదట ఆమ్ ఆద్మీ పార్టీ అటు బీఆర్ఎస్ సంబంధించిన పలువురు నేతలు ఇందులో పాల్గొన్నారంటూ అప్పట్లో బీజేపీ ఎమ్మెల్యే ప్రస్తుతం ఎంపీ అతను ఆరోపణలు చేశారు. సో ఆ సందర్భంగా అనేక కీలక మలుపులు తిరిగిన కేసు. ఫస్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అరెస్ట్ అయ్యారు. దాని తర్వాత కవితకు సంబంధించిన బినామీలు శరత్చంద్ర రెడ్డి, అభిషేక్ బేన్పల్లి, తర్వాత మాగుంట శ్రీనివాస్ రెడ్డి, బుచ్చిబాబు, వీళ్ళంతా వరుసగా అరెస్టు అవుతూ వస్తున్నారు. సో కవిత పాత్రనే పైనే ప్రధానంగా ఈ కేసు తిరుగుకుంటూ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కవిత నేరుగా బిజినెస్ లో ఇన్వాల్వ్ కాకపోయినప్పటికీ ఆమె డబ్బులు ఇచ్చి ఆమె బినామీల ద్వారా పెట్టినంటూ ప్రధానంగా వాదనలు వినిపిస్తూ వస్తా ఉంది. సో అందులో సంబంధించిన సాక్ష్యాలు కూడా ఈటీ దగ్గర ఉన్నాయి. సో అందులో భాగంగానే ఈ కేసులో రాజకీయ కక్ష సాధింపు కన్నా ఆర్థిక నేరారోపణలపైనే ప్రధానంగా ఈడీ ఫోకస్ చేసింది. సో అందులో భాగంగానే ఆధారాలు కూడా ఈడీ సేకరించింది. అందుకోసమే కేసులో కవితకు బెయిల్ కూడా రావట్లేదు అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఫైనల్ గా అశోక్, మరి జూన్ 3 వరకు అయితే ఈ యొక్క కస్టడీని పొడిగించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి ఈ జూన్ 3 తర్వాత అయినా బెయిల్ వచ్చే అవకాశం కనిపిస్తా ఉందా? ఈ ఈడీ కేసులో మనీ లాండరింగ్ కేసులో ఎలా ఉంటుందంటే ఎవరైనా ఇక్కడ న్యాయవాదుల వాదనలు ఉండదు, సెల్ఫ్ డిఫెన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఆమె అంతటా ఆమె ఎవరైనా ఈ వీటి కేసులో కానీ మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్నప్పుడు నేను నిర్దోషి అంటూ స్వయంగా ఎవరైతే బాధితులు ఉంటారో, ఎవరైతే కవిత ఉంటుందో ఆమె నిరూపించుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఈడీ దగ్గర అన్ని ఆరోపణలు అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, డిజిటల్ ఎవిడెన్స్ ఉన్నాయి, వాళ్ళు ఎక్కడెక్కడ కలిశారు, వీడియో ఫుటేజెస్ ఉన్నాయి. ఒకరు కాదు 18 మంది అరెస్ట్ అయ్యారు. ఇందులో ఈ కేసులో 18 మంది అరెస్ట్, ఆల్మోస్ట్ 12-13 మంది కవిత పాత్ర గురించి చెప్పారు. కాబట్టి అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి ఈ కేసులో అంత ఈజీగా బెయిల్ వచ్చే అవకాశం లేదు. ఖచ్చితంగా బెయిల్ పైన వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తారు. మహిళకున్న హక్కులు, ఇతర అంశాలపై వాళ్ళు ఖచ్చితంగా లేవనెత్తారు. కానీ ఇక్కడ ఏంటంటే మనీ లాండరింగ్ కేసు కాబట్టి ఇప్పటికే మనీష్ సిసోడియా అయితే ఆప్ నేత ఉప ముఖ్యమంత్రికి ఆయనకు దాదాపు సంవత్సరాలు కావాల్సింది, ఇప్పటికీ బెయిల్ రాలేదు. సో దీన్ని బట్టి చూస్తే మనీ లాండరింగ్ కేసులో చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఒకసారి కేసు నమోదైతే అది సంవత్సరాల తరబడి కూడా బెయిల్ వచ్చిన సందర్భాలు కొన్ని లేవు. కాబట్టి ఈ కేసులో బెయిల్ వస్తా అంటే అది ఒక క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు. అసలు కవిత తరపు న్యాయవాదులు ఎలా వాదనలు వినిపిస్తారు, దానికి జడ్జి కన్విన్స్ అవుతారా? ఒకవేళ జడ్జి కన్విన్స్ అయినా కూడా వాళ్ళు హైకోర్టు మళ్ళీ సుప్రీంకోర్టు ఇన్ని ఉంటాయి. సో కాబట్టి ఇది ఎంత పెద్ద ప్రొసీజర్. సో ఖచ్చితంగా జూన్ 3 వరకు అయితే ఆమె రిమాండ్ లో ఉండాల్సి వస్తుంది, జ్యుడిషియల్ కస్టడీలో ఉండాల్సి వస్తుంది. కాబట్టి జూన్ 3 తర్వాత ఈ మధ్యలోనే ఆమె పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు, బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు. సో ఆ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత మిగతా విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.